అసలు సండే రోజు విజయవాడ టెంపుల్‌కెళ్తే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మేము సండే రోజు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళాను గైస్ మా ఫ్యామిలీతోని. సో, మార్నింగే 7:30కి మేము బయలుదేరిపోయాం గుంటూరు నుంచి. 1 అవరే మాకు జర్నీ. సో, ఫస్ట్ అయితే మేమేమనుకున్నాం సండే కదా జనాలు ఎక్కువ ఉండరేమో అనుకున్నాం. కానీ అసలు అక్కడే పెద్ద మిస్టేక్ అయిపోయింది. సండే ఇంకా రష్ ఉండే. అండ్ ఫస్ట్ అయితే మేము నది దగ్గరికెళ్ళాము. చాలామంది నది దగ్గర స్నానాలు అలౌ చేయట్లేదని అన్నారు గానీ, మేమెళ్లి చూస్తే ఓపెనే ఉంది. మరి విజయవాడలోని ఎవరైనా సబ్‌స్క్రైబర్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది ఉట్టి సండే అలౌ చేస్తారా? లేకపోతే మొత్తం వీక్ అలౌ చేస్తారా అనేది ప్లీజ్ చెప్పండి. సో, మెయిన్‌గా ఇక్కడండి ఈ ఎంట్రన్స్ ఉంది కదా! ఈ రోడ్ మీద 3 టైమ్స్ మేము ఇక్కడ తిరిగామనమాట. ఆపేశారు. మమ్మల్ని అస్సలు అలౌ చేయలేదు. చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము. చిన్న పిల్లోడున్నాడు. ప్లీజ్, ప్లీజ్ అసలని గట్టిగా అమ్మవారిని మొక్కుకున్నా. తల్లి ఏమైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించు. కానీ నీ దర్శనం అయ్యేలాగా చూడు అని. లాస్ట్‌కి 11:30 అయ్యింది మేము బయటకొచ్చేసరికి. ఇంకప్పుడు కార్‌లో కూర్చొని ప్రశాంతంగా విజయవాడలోని టిఫిన్స్ ఎంజాయ్ చేశాను గైస్. సో, మీరు గనక మీకు చిన్న బేబీ ఉంటే సండే పూట ప్లాన్ చేయకండి. సండే తక్కువ జనాలుంటారు అని అనుకుంటే మాత్రం అస్సలు అలా అనుకోకండి. బట్ స్పెషల్ టికెట్స్ ఉంటాయి కదా! అలా తీసుకుంటే కొంచెం తొందరగా దర్శనం అయింది. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.